మై నేమ్ ఇస్ రాధా. 4 years బ్యాక్ 2020లో లిగమెంట్ టియర్ అయింది అని చెప్తే విజయవాడలో నేను అప్పుడు ట్రీట్మెంట్ అది తీసుకొని అంత రికవరీ అంతా బాగానే అయింది. ఒక 2 monthsకి నాకు పార్టీ ఉంటే పార్టీలో డాన్స్ చేస్తుంటే నీలో ట్విస్ట్ వచ్చి పడిపోయాను. నెక్స్ట్ డేకి ఫుల్ కాల్ మొత్తం స్వెల్లింగ్ అది వచ్చింది. యశోద ప్రొఫైల్ నుంచి ఫస్ట్ సార్ ప్రొఫైల్ అది చూసాం. సో ఇమీడియట్గా సర్జరీ చేశారు. సో జస్ట్ 1 day ఆఫ్టర్ సర్జరీనే నేను నడవగలిగాను. సో ఐ రియలీ థ్యాంక్ యశోద హాస్పిటల్. My name is Radha. I'm currently working in Pune. I'm native to West Godavari, Andhra Pradesh. నాకు ఫస్ట్ టైం ఏదైతే పెయిన్ వచ్చి నేను పడిపోయానో అది 4 years బ్యాక్ నాకు సేమ్ పడ్డప్పుడు లైక్ ట్రీట్మెంట్ అది తీసుకున్నా ఇలా లిగమెంట్ టియర్ అయింది అని చెప్తే విజయవాడలో నేను అప్పుడు ట్రీట్మెంట్ అది తీసుకొని అంత రికవరీ అంతా బాగానే అయింది. సో బట్ 4 years వరకు నేను ఏ హెవీ యాక్టివిటీ ఏం చేయలేదు. లైక్ జిమ్కి వెళ్ళడం, ట్రెక్కింగ్ చేయడం ఇవేం చేయలే అనమాట. ఇదంతా జరిగిన 2020లో. లాస్ట్ ఇయర్ 2024లో లైక్ ఐ స్టార్టెడ్ డూయింగ్ జిమ్. తో అప్పుడు కొంచెం హెవీగా అనిపించి మధ్యలో నీ పెయిన్ స్టార్ట్ అవ్వడంతో నేను జిమ్ అది ఆపేసాను. అయితే తర్వాత లైక్ అది ఆపిన ఒక 2 monthsకి నాకు లైక్ ఏదో పార్టీ ఉంటే పార్టీలో డాన్స్ చేస్తుంటే నీలో ట్విస్ట్ వచ్చి పడిపోయాను. అప్పుడు ఆ పెయిన్కే తెలిసింది లైక్ ఫస్ట్ టైం హౌ ఐ సఫర్డ్ సేమ్ పెయిన్తో పడ్డాను. సో వెంటనే నెక్స్ట్ డేకి ఫుల్ కాల్ మొత్తం స్వెల్లింగ్ అది వచ్చింది. అప్పుడు అక్కడ నేను కరెంట్లీ పూణేలో వర్కింగ్. సో అక్కడే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలాగా లిగమెంట్ టియర్ అయింది, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని చెప్పారు. అయితే లైక్ రిలేటివ్స్లో అందరికీ ఆల్రెడీ తెలుసు అనమాట, ఒకసారి సర్జరీ అయింది మళ్ళీ సెకండ్ టైం ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి లైక్ లిగమెంట్ టియర్ అయింది. సో సెకండ్ టైం కదా లైక్ లాస్ట్ టైం అన్ని ప్రికాషన్స్ తీసుకుని ఇలా రిపీట్ అయిందని చెప్పి కొంచెం టెన్షన్ పడి లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా అడిగితే లైక్ వన్ ఆఫ్ మై ఫాదర్స్ ఫ్రెండ్ వాళ్ళ సన్కి కూడా రీసెంట్గానే లైక్ రైట్ నీలో ACL సర్జరీ అయితే లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారట. సుకేష్ రావు సంకినేని సార్ దగ్గర ట్రీట్మెంట్ బాగుంది, రికవరీ పీరియడ్ కూడా చాలా తక్కువ టైంలో బాగా రికవర్ అయిందని చెప్పి. సో ఇంకా లైక్ సరే నేను కూడా ఇప్పుడు సెకండ్ టైం కదా, ఐ డు నాట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. సో సజెషన్తోనే నేను ఇక్కడికి వచ్చాను. సో వచ్చిన 2 daysకి మొత్తం చూసి సర్జరీ చేసి డిశ్చార్జ్ చేసి పంపించారు. సో ఫస్ట్ నేను పడింది లైక్ December 17, బట్ సిన్స్ ఐ వాజ్ ఇన్ పూణే ఐ కుడెంట్ ట్రావెల్ బ్యాక్ టు లైక్ మై హోమ్ టౌన్ విచ్ ఈస్ ఇన్ వెస్ట్ గోదావరి, ఆంధ్ర ప్రదేశ్. So like when I came back so that time like I had to suffer that pain for 15 days so that once the pain is down I can travel in train. So first ఇలా సుకేష్ సార్ ఇలా చేస్తారని తెలిసినప్పుడు ఫస్ట్ నాకు ఆయన కాంటాక్ట్ యశోద ప్రొఫైల్ నుంచి ఫస్ట్ సార్ ప్రొఫైల్ అది చూసాం. సో కాంటాక్ట్ ఇలానే రిలేటివ్స్ ద్వారా తెలిసింది. సో ఫస్ట్ డైరెక్ట్ సార్కే కాల్ చేసి లైక్ అసిస్టెంట్ కిరణ్ కుమార్ సార్కి కాల్ చేస్తే సార్ ఫస్ట్ రిపోర్ట్స్ అవన్నీ MRI ఇవన్నీ పంపిమని. సో బిఫోర్ ట్రావెలింగ్ టు హైదరాబాద్ లైక్ విచ్ ఇస్ 12 hours సో కన్వీనియంట్గానే ఫస్ట్ అంతా ఆన్లైన్లో కాల్ జరిగి రిపోర్ట్స్ అన్నీ షేర్ చేయడం జరిగింది. సో వచ్చిన ఆ రోజే లైక్ కంప్లీట్గా మళ్ళీ నీ మూమెంట్ అంతా చెక్ చేసి లైక్ దిస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి ఇలా సర్జరీ చేయాలి. దట్ డే ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఈవినింగ్ ఐ గాట్ అడ్మిటెడ్ because I was convinced with the explanation like sir said ki you need to get this surgery done so that there won't be any problem in near future. So ఆ రోజు నైట్ నేను అడ్మిట్ అయ్యా. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నాకు ఫస్ట్ స్లాట్లోనే సర్జరీ చేశారు. అండ్ సర్జరీ అయిన ఫ్యూ అవర్స్ తర్వాత లైక్ టైమ్లీ విజిట్ చేశారు సుకేష్ సార్, ఇంకా చక్రధర్ సార్, ఇలా 2-3 డాక్టర్స్ వచ్చి లైక్ విజిట్ చేశారు. ఆ రోజు ఫుల్ లైక్ అనెస్థీషియాలో ఉన్నా నేను. నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చి లైక్ మళ్ళీ విజిట్ చేసి నడిపించారనమాట. సో జస్ట్ 1 day ఆఫ్టర్ సర్జరీనే నేను నడవగలిగాను. సో వితౌట్ ఎనీ పెయిన్ లైక్ ద పెయిన్ వాస్ లిటిల్ లెస్ లైక్ కంపేర్డ్ టు మై ఫస్ట్ సర్జరీ. సో క్లియర్లీ నాకు ఆ డిఫరెన్స్ అయితే తెలిసింది. అండ్ ఆల్సో ద రికవరీ పీరియడ్ ఫస్ట్ అయిన సర్జరీకి సెకండ్ అయిన సర్జరీకి చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ ఫస్ట్ టైం ఐ కుడెంట్ ఈవెన్ వాక్ టిల్ 1 month. ఈసారి అయితే లైక్ సర్జరీ అయిన నెక్స్ట్ డేనే నడిచాను. సో అది చాలా క్లియర్గా డిఫరెన్స్ అయితే తెలిసింది. రైట్ ఫ్రమ్ అడ్మిషన్ టిల్ మై డిశ్చార్జ్ లైక్ హాస్పిటల్ స్టాఫ్ హెస్ హెల్ప్ మీ అలాట్ లైక్ ఈవెన్ ఫర్ మూవింగ్ ఫ్యూ ఇంచెస్ ఆల్సో లైక్ దే యూస్ టు క్యారీ మీ ఆన్ ద వీల్ చైర్. సో దట్ వాస్ ద గుడ్ పార్ట్. ఐ లైక్ సో దట్ ఐ డు నాట్ ఫీల్ ఎనీ పెయిన్ while working. Even nursing care as well. Like I used to, okay, the best part, like I used to get one, I don't know what do you call, like సిలైన్స్ పెట్టడానికి ఇది ఇంజెక్ట్ చేస్తారు కదా,
ఐ హ్యావ్ టెరిబుల్ ఎక్స్పీరియన్స్ విత్ దాట్. సో లాస్ట్ టైం నాకు ఇప్పుడు లైక్ 2-3 టైమ్స్ ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు పెట్టినప్పుడు నాకు లైక్ స్వెల్ వచ్చింది ఈసారి. సో నేను నర్స్కి చెప్పాను అనమాట, ప్లీజ్ లైక్ నాకు అది ప్రాబ్లం ఉంది, సో కొంచెం కేర్ఫుల్గా పెట్టమని. సో ఆమె పెట్టినారు, 2 days కంటిన్యూస్గా సెలైన్స్ పెట్టారు. లైక్ ద టైమ్ ద రిమూవ్డ్ ఇట్ నా లైక్ ఐ డిడెంట్ ఫీల్ ఎనీ పెయిన్. Also the stickers and all, like they used some liquid, so it didn't hurt much. It's been 2 months I got surgery done, like it was on January 3rd. So now we are at the mid of March. So 2 months లో నాకు స్టార్టింగ్ లో పెయిన్ 80% ఉంటే నౌ ఇట్ ఈస్ లిటరలీ జస్ట్ 10%. కూర్చోగలుగుతున్నా. ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ లైక్ సుకేష్ సార్, లైక్ హిస్ ట్రీట్మెంట్, his assurance, like the most, like whenever like I have visited 3 times post my surgery, every time he used to assure me like you are doing good, so you can do more, like ధైర్యం తెచ్చుకో, చేయి, మళ్ళీ పడతావని నీకు అసలు ఏం భయమే లేదు, ఎవ్రీథింగ్ ఈస్ డన్ వెల్, సో ధైర్యం తెచ్చుకొని ఎక్సర్సైజ్ చేయి, సో బాగా వస్తుంది. జస్ట్ నౌ ఐ హ్యాడ్ లైక్ డాక్టర్స్ విజిట్, సో ఇప్పుడు కూడా చూసి చాలా బాగా రికవర్ అయ్యా అని చెప్పారు. నాకు కూడా లైక్ ఐ కెన్ ఫీల్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్, లైక్ పెయిన్ కూడా చాలా తగ్గింది. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాస్ రియల్లీ గుడ్. సో ఐ రియల్లీ థ్యాంక్ యశోద హాస్పిటల్ అండ్ ఆల్సో especially Sukesh sir, also all the staff and Yashoda for taking care of me throughout this period.